దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఖైరతాబాద్ వినాయకుడు ప్రత్యేక పూజలు అందుకున్నారు. ఇక ఈ రోజు నుంచి పూజలు అందుకున్న వినాయకుడు 9 రోజుల పాటు ఇక్కడ ప్రతిరోజు ప్రతి ఒక్క రకమైన పూజలు అందుకుంటారు. ఈరోజు ఏదైతే ప్రత్యేక పూజలో గవర్నర్ తమిళసై, అట్లాగే ఇటు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ఇటు దానం నాగేందర్ పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మొత్తం దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనే ఒక అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న ఈ దృశ్యాలను ఒకసారి చూద్దాం. ఎంతో వైభవంగా భాగ్యనగర్లో ఈ ఖైరతాబాద్ చెప్పుకున్నటువంటి మహాగణపతి చెప్పుకున్నటువంటి ఈ గొప్ప విగ్రహాన్ని ప్రతిష్టాపించినటువంటి కీర్తిశేషులు శంకరయ్య గారు మరియు సుదర్శన్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు సీనియర్ బీజేపీ నాయకులు రామచంద్ర గారు, గౌతమ్ గారు, వీణా గారు, మిగతా అందరూ భక్తులకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలందరికీ నా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వినాయకుడు మనకు ఏ రకమైనటువంటి విఘ్నాలు లేకుండా అన్ని రకాలైనటువంటి ఆటంకాలను తొలగించి అభివృద్ధికి, దేశ ప్రజలకున్నటువంటి సౌభాగ్యానికి, తెలంగాణ ప్రజలకున్నటువంటి సుఖ సంతోషాలకు ఇంకా మంచిగా శుద్ధి సంబంధాలు ఇవ్వాలని నేను మహాగణపతిని ప్రార్థిస్తా ఉన్నా. మనము భారతీయ సంస్కృతి ప్రకారంగా మన పండుగలు ప్రతిదానిలో సందేశాన్ని ఇస్తారు. ఈ వినాయక చవితి మేము ప్రారంభించబోయే ఏ కార్యక్రమాలు కూడా విఘ్నాలు లేకుండా ఉండాలని, జీవితమంతా సుఖశాంతితో ఉండాలని, తెలంగాణలో మంచి వర్షాలు కురిసి రైతులు, కార్మికులు, పేద ప్రజలు అందరూ సుఖశాంతితో ఉండాలని నేను హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. దాంతో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మత సామరస్యం నెలకొల్పాలి. మత సామరస్యంలో ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. కానీ మత విద్వేషం అనేది ఎక్కడ పనికిరాదు. భారతీయ సాంప్రదాయంలో తావు లేదు, చోటు లేదు. అందుకనే మనందరం కూడా మన హిందూ సమాజంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని, సంఘటితమైన శక్తిని ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము అన్ని విధాలుగా కులము, మతము, భాష, ప్రాంతం అనేటువంటి భేదభావం లేకుండా అందరం కూడా ఒకటే అనేటువంటి భావన తీసుకురావాలని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 130 కోట్ల మంది ప్రజలను 75 సంవత్సరాల స్వాతంత్రం ఉన్నటువంటి వేడుక సందర్భంగా వారు పిలిపించారు. కాబట్టి మనందరం సమైక్యంగా ఉండి అభివృద్ధికి శోభనాలు వేయాలని భగవంతుని మరొకసారి ప్రార్థిస్తూ, ఇంకా అన్ని విధాలుగా నేను హర్యానాలో ఉన్నా తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశయాకాంక్షలు నెరవేర్చడానికి అన్ని విధాలుగా భగవంతుడు శక్తి ఇవ్వాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే కమిటీ పెద్దలు వాణి గారు, సుదర్శన్ గారు, మిగతా అందరూ నాయకులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్. ధన్యవాదాలు. గణేష్ భగవానికి బోలో ఖైరతాబాద్ గణేష్ భగవానికి ధన్యవాదాలు. రామచంద్రకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఒక నిమిషం ముందు, ఒక నిమిషం ఆగండి. ఈనాటి ముఖ్య అతిథులకు మన తమిళసాయి గౌరవ గారికి, మా ఖైరతాబాద్ అధ్యక్షులు దానం నాగేంద్ర గారు వారిని వేదికపైకి
ఆహ్వానిస్తున్నారు. గౌడ గారికి మన దైవేశ్వర గారు రక్తదానం చేస్తున్నారు. వారికి బాజా ఒక నిమిషం. ఇప్పుడు మన ముందరికి గవర్నర్ గారు అమిత్ షా గారు వచ్చారు. ఆ ఖైరతాబాద్ అధ్యక్షులు వారికి సన్మానం చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అధ్యక్షులు దానం నాగేంద్ర గారు అమిత్ షా గారికి బాజాపు ఒక నిమిషం. బాజాపడి మరి ఇప్పుడు సిద్ధరామచంద్ర రెడ్డి గారు అధ్యక్షులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారిని ఈరోజు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మరి గవర్నర్ గారు ఇక్కడ రావడం, ఈ ఖైరతాబాద్ వచ్చినటువంటి మహాలక్ష్మి గణపతి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం, పూజా కార్యక్రమంలో పాల్పంచుకోవడం, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం కమిటీ తరఫున వారికి స్వాగతం పలుకుతూ మేడం we have been organized for last 70 years. Dave Shankarji, who was a freedom fighter and he was corporated in this area also. He was the first person who has initiated this program long back, I mean 70 years, almost 7 decades. So we are celebrating this occasion from last 70 years, irrespective of any political party, irrespective of any community. Muslims, Hindus, Muslims, Sikhs, Isais, everyone is participating in this program. So this is nowhere, we don't have any controversy with any community. So we are celebrating in a peaceful manner, and we hope in future also we celebrate in the same thing. And we welcome you on behalf of the Khairathabad Ganesh Utsav Committee, madam. I request you kindly speak few words on this occasion. Mr. Nagesh, who is chairman of the Privileges Corporation. Privileges Corporation Chairman Nagendra Ramakrishnan State. Once again, thank you. Kindly speak few words on it. అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఈ వినాయక దర్శించి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ అప్రిషియేట్ ది member of Legislative Assembly for your successful work. Brother Danam Nagendra, so that 70 years he is president, and for 70 years he is Sri Sudarshan Ji's chairman. The legacy he is following, and as he said, there is no any difference, no caste, no creed, no religion. This Vinayaka is for everyone. So really, united force, with united love, with united affection,
are praying this Vinayaka. Everyone should get everything. That is our prayer. And another thing, we are very happy that we are praying this Vinayaka. 2 years we were unable to come together because of Corona. So we pray we should not face situations like pandemic, and people of Telangana should get everything. So they all should be very happy. And as he said very clearly, there is no any controversy, there is no any difference. All united, we all work for the development of Telangana. God Ganesha will bless us. Thank you so much. And one more thing that we would like to bring to your notice. Our Honorable Chief Minister is facilitating everything in the entire Telangana, in entire Hyderabad. Now various departments are involved in this, R&B, police and other departments also. In fact, the media, they are cooperating for the last so many years. I thank you very much for the media, all the electronic and print media for cooperating and giving this kind of advertisement, this kind of publicity for Hyderabad Ganesha Committee. Thank you very much. Jai! Jai! Thank you, madam. మన గవర్నర్ గారికి వ్యవసాయ గవర్నర్ గారికి హైదరాబాద్ గణేష్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా అధ్యక్షులు దానా నాగేంద్ర గారికి వారికి ఇన్వైట్ చేసి ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేంద్ర గారు, మరి బెవరేజ్ చైర్మన్ గద్దెల నాగేశ్వర గారు, షాల్ రాజ్ కుమార్. అది రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు పాల్గొన్నారు. ఒక రకమైన భక్తి భావం, ఒక రకమైన ఆధ్యాత్మిక భావం ఇక్కడ మొత్తం కూడా వెల్లివిరిసిన సందర్భం కనిపిస్తోంది. ఇక ఈ రోజు నుంచి నిరాటకంగా 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఉత్సవాలను చూసేందుకు ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు శాఖ కూడా అంతే భద్రతా కార్యక్రమాలు చేపట్టిన సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక శోభాయాత్ర రోజు మరింత ఉద్విగ్నంగా ఈ ఉత్సవాలు ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వన్ ఇండియా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమాలను కూడా అంతే విజయవంతం చేయాలని కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ భావిస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఖైరతాబాద్ వినాయకుడ విగ్రహం నుంచి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.